హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? డై వేసి వేసి మీరు బాగా టైర్డ్ అయిపోయారా? మళ్ళీ మళ్ళీ తెల్ల జుట్టు అనేది కనిపిస్తూ ఉన్నాయా? నేను చెప్తున్నా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని ప్రిపేర్ చేసి అప్లై చేసి చూడండి. మీ తెల్ల జుట్టు అంతా ఇలా మంచిగా నల్లగా మారిపోతుందండి. నేను ఫస్ట్ దీనికోసం ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఈ రెండు విధాలు ఎలా తయారు చేసేసుకోవాలి, ఒక 3 పొడిలు పెట్టుకొని అనేది నేను ఈ వీడియోలో చెప్పి వినాను. కంపల్సరీ చూడండి. ఎలా తయారు చేసుకోవాలి విధానం ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఐరన్ కడాయి అనేది తీసేసుకున్నాను అనమాట. మీరు ఐరన్ కడాయి తీసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఉన్న ఒక కడాయి కూడా తీసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ దీనిలోకి నేను హెయిర్ డై ఆయిల్ ప్రిపేర్ చేయడం, అలాగే ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్, ఈ రెండు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ దానికి నేను హెన్నా పౌడర్ అనేది వేసుకుంటున్నాను. హెన్నా పౌడర్ మనము హెయిర్కి తగినట్టు వేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 స్పూన్లు వేసుకున్నాను, ఓకేనా. తర్వాత నేను ఉసిరికాయ పొడి అనేది 2 స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనము దీంట్లోకి ఇంకొక మంచి పొడి ఏంటంటే గుంట గలగరా పొడిలు, అదే బ్రింగరాజ్ పొడిలు 2 స్పూన్లు వేసుకున్నాను అనమాట. సో హెన్నా పౌడరు, ఉసిరికాయ పౌడరు, బ్రింగరాజ్ పౌడరు, ఈ 2 పొడిలు 2 స్పూన్లు వేసుకున్నానండి. సో ఈ పొడిని మంచిగా కలిపేసుకోవాలండి. అంటే ఈ పొడిలు మనం వాడడం వల్ల, మన హెయిర్ డై ఆయిల్లోకి మనం వాడడం వల్ల మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. మనకు నల్ల జుట్టు అనేది ఎప్పుడు ఉంటుందండి, పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. మీరు రెగ్యులర్గా ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మీరు వాడాలండి. రెగ్యులర్గా మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే అసలు తెల్ల జుట్టు అనేది కనిపించదు అనమాట. సో ఈ ఆయిల్ మీరు రెగ్యులర్గా వాడినప్పుడు అయితే నల్లగా ఉన్న జుట్టు ఎప్పుడు పర్మనెంట్గా నల్లగానే ఉంటుందండి. హెయిర్ డై వేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి. నేను చెప్తున్న విధానంలో మీరు ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ 3 పొడిల్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఫ్రై చేసిన తర్వాత నేను దీంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఫర్ హెయిర్ డై ఆయిల్ కోసం నేను కోకోనట్ ఆయిల్ ప్లస్ మస్టర్డ్ ఆయిల్ ఈ 2 కలిసి వాడబోతున్నాను అనమాట. మీరు కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడుకోవచ్చు, లేదా మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు బాగుంటుంది అది అప్లై చేస్తే, అది వాడుకోవచ్చు. లేదా జింజిలి ఆయిల్ ఉంటాయి కదా, మంచి నూనె, అది కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాడేటప్పుడు అయితే జింజిలి ఆయిల్ ప్లస్ మస్టర్డ్ ఆయిల్ కలిసి నేను తయారు చేసి చూపిస్తాను, ఓకేనా. ఇలా మీరు ఈ పౌడర్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఒక నల్లగా మారిపోతుంది కదా, అది ఇన్స్టెంట్ పొడిలా మనము వాడుకోవచ్చు. ఇలా హెయిర్ డై ఆయిల్ తయారు చేసి వాడినప్పుడు అయితే మన జుట్టు అనేది చూడండి చాలా లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంటుంది, ఒక ఫారెస్ట్ లాగా పెరుగుతుంటుందండి. మీరు ట్రై చేసి వాడి చూడండి. అంటే నెలకి 4-5 సార్లు నేను చెప్తున్న ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడి చూడండి. ప్లస్ ఇప్పుడు వారానికి 2 సార్లు మీరు వాడితే కూడా చాలా మంచి రిజల్ట్ అనేది మీరు తెచ్చుకోవచ్చండి. చూడండి, మన పొడిలు మంచిగా బ్లాక్గా మారిపోయింది కదా. సో ఇదే మనకు కావాలి. అంటే బ్లాక్ కలర్ రావాలండి, అలా వరకు మనము మంచిగా తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. రెడీ అయిపోయింది. ఇలా కొంచెం వెడల్పు ఉన్న ఒక బౌల్లోకి మార్చుకుంటే త్వరగా ఆరిపోతుందండి. మీరు ఎక్కువసేపు నొప్పి వచ్చే వరకు ఉన్నారంటే మనకు యాష్ లాగా తయారైపోద్ది. చూడండి, అది గ్రే కలర్లో ఉంది కదా. సో అలా ఉండకూడదు, అంటే నిప్పు వచ్చే వరకు మనము వెయిట్ చేయకూడదండి, ఓకేనా. సో బాగా స్లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. నల్లగా మారిపోవాలి అంతవరకే ఫ్రై చేసుకోవాలి, నిప్పు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోకూడదు. నెక్స్ట్ ఈ ఒక పౌడర్ అనేది మనకు మంచిగా తయారైపోయింది. ఈ ఒక పౌడర్ని మనము 2 విధానంగా వాడుకోవచ్చండి. చూడండి, ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్. సో ఈ పౌడర్ని మనము ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము, చిన్ని బౌల్లోకి. ఇప్పుడు ఇన్స్టెంట్ హెయిర్ డైని మనం ఎలా వాడుకోవచ్చు అంటే చూడండి, రెడీగా ఉంది కదా మనకు ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్. ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని మీరు మంచిగా మన తలలోకి అప్లై చేసేసుకోవచ్చండి. దీంట్లోకి నేను ఇప్పుడు
మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటానండి. మీరు మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆలోవెరా జెల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా మంచిగా కలిపేసుకోండి. మనకు ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా మీరు అప్లై చేసేసుకోవచ్చండి. చాలా మంచిగా పట్టేసుకుంటుంది. మంచిగా రుద్దుకోండి. రుద్దిన తర్వాత ఒక దువ్వన పెట్టి మంచిగా దువ్వేసుకోండి. ఓకేనా? ఎందుకు దువ్వాలంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అంతా బయటికి వచ్చేస్తాయి. అందుకని చూడండి, నేను ఎలా అప్లై చేస్తున్నాను అంటే ఇలా ఫింగర్లో తీసేసుకొని ఎక్కడ నాకు తెల్ల జుట్లు కనిపిస్తున్నాయో అక్కడంతా మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. మంచిగా అప్లై చేసిన తర్వాత మీరు చూడండి, అసలు న్యాచురల్గా ఉంటుందండి. ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు రెడీగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం చూద్దామండి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పొడిని కొద్దిగా నేను తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న బాక్స్లో నేను తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవడానికి, తెల్ల జుట్టు కనిపించేటప్పుడు మనము అప్లై చేసుకోవడానికి ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్నది పౌడర్ అనేది ఒక 5 to 6 స్పూన్స్ ఉంటుందండి. ఈ 5 to 6 స్పూన్స్కి మనము 25 ml ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్లోకి ఈ పౌడర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఒక 5 స్పూన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. దీంట్లోకి నేను ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోబోతున్నాను. నేను ఏం వాడుతున్నానంటే జింజలి ఆయిల్ కొద్దిగా ప్లస్ మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె కొద్దిగా, ఈ రెండుని కలిసి నేను వాడకపోతున్నాను అనమాట. చూడండి, సో మీరు కూడా ఇట్లా 2 ఆయిల్ని కలిసి వాడి చూడండి, చాలా మంచి యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. సో మనకు ఇప్పుడు హెయిర్ డై ఆయిల్ దొరికిందండి. మీరు ఎక్కువగా బల్క్గా చేసి పెట్టుకోవాలంటే కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఒక వారానికి మీరు వాడినప్పుడు అయితే కొద్దిగా తీసి లైట్గా బాయిల్ చేసి వాడి చూడండి. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా మనకు దొరికింది చూసారా? వావ్, చాలా నల్లగా వచ్చింది మనకు హెయిర్ డై ఆయిల్ అనేది. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడండి. నెలకి 4-5 సార్లైనా వాడి చూడండి. లేదన గనక వారానికి 2 సార్లైనా కంపల్సరీ వాడండి. వాడేటప్పుడు ఎలా వాడాలంటే ఇలా మీరు చేతిలో తీసేసుకొని మీ స్కాల్ప్లు అంతా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. జుట్టు ఫుల్గా మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేయండి. వదిలేన తర్వాత మీరు మంచిగా ఒక షాంపూ పెట్టి తలస్నానం చేసేసుకోండి. ఇలా మీరు వారానికి 2 సార్లు రెగ్యులర్గా ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు రెగ్యులర్గా వాడేటప్పుడు అయితే తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మారిపోతుంది. పర్మనెంట్గా ఎప్పుడు నల్లగానే ఉండిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్, అలాగే నేను ఆల్రెడీ చూపించాను కదా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్, చూడండి, ఈ 2 మీరు తయారు చేసి మీరు వాడి చూడండి. వాడిన తర్వాత మాకు కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీరు మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. యువర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. హెయిర్ డై ఆయిల్, హెయిర్ డైస్ అండ్ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్స్, అవి కూడా మీరు వెళ్ళి చూడండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.